ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే విడిగా పట్టుకోగలరా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే అందుకు బయలుదేరాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది కదా, తనంత తాను పోరుబాట పట్టలేదు. వాళ్ళు అడిగారు అమృతం తెమ్మని, కాబట్టి తాను తెస్తున్నాడు. ఎవరు విషతుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజకచ్చపాల్ని రెండింటిని రెండు పాదములతో రెక్కలతో కొట్టాడు. కొట్టగానే అవి రెండు హతాశులైపోయాయి. ఇక ప్రాణములతో ఉన్నాయా అన్నమాట అసలు చర్చ కాదు. రెండింటిని రెండు కాళ్లతో పట్టుకున్నాడు. పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది, అది రెండు కాళ్లతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెళ్ళి, అది చాలా భయంకరంగానే ఉంటుంది. చచ్చిపోతే గొడవలేదు, కానీ పాదానికి ఉన్నటువంటి గోళ్లకి చిక్కి అది అకస్మాత్తుగా గాలిలో తీసుకెళ్లిపోతుంది అనుకోండి. అంత దగ్గరగా తన మృత్యుదేవతని చూస్తూ ఇదే ఇప్పుడు కొట్టి చంపుతుందని తెలిసినప్పుడు నిజంగా ప్రాణి పొందేటటువంటి వేదన అలా ఇలా ఉండదు. కాబట్టి పక్షి శరీరంలో ఉన్నాడు కాబట్టి అలా కొట్టుకు తినడానికి వీలుగా ఈ రెండిటినీ పట్టుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండిటినీ పెట్టాలి, తను కూర్చోవాలి. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్లడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు, ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. అదొక దివ్య ప్రాణి, వాటికి ఆ లక్షణం ఉంటుంది. అవి ప్రతిస్పందించగలవు. ఇప్పుడైతే మాట్లాడటం లేదు. దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత అవి మాట్లాడడం జరిగింది. నన్ను నమ్మండి, ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి సమున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, కోటేశ్వరరావు నేను మీకు ఆ పుస్తకం పంపిస్తాను చదవండి అని చెప్తూ, శాస్త్రీయ సంగీతమును వరి పంట దగ్గరికి తీసుకెళ్లి వినిపిస్తే అది పాలు పోసుకుని గింత బాగా బలీయమైనటువంటి స్థితిలో తయారవుతుంది కదా. పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తే దాని పువ్వులు కూడా వడిలిపోయి వికర్షించుకుని ఇలా దూరంగా తొలగిపోతుంది. ఇంట్లో మీరు రోజు నీళ్లు పోసే మొక్క ఇంటి కుక్క యజమాని ఇంకా రాలేదని చూసినట్టుగా మొక్క ఎదురు చూస్తుంటుంది, ఇంకా రాలేదేమిటి యజమాని అని. యజమాని ఇంట్లోకి వచ్చి తాళం తీసి లోపలికి ఎడుతుంటే ఎంతో సంతోషిస్తుంది. దానికి కాసి నీళ్లు పోసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది శుభం కోరుతుంది, నువ్వు క్షేమంగా తిరిగిరా అంటుంది. దేన్ని మరిచి? వైరాన్ని మరిచి. ఎందుకు వైరం మనకి చెట్టుకి అంటే, చెట్టుని కోసి నరికి, ప్రాణమున్న చెట్లే కదండి నరికేస్తున్నాం, ఎండిపోయిన చెట్లు కాదుగా. ఆ కలపని ఎండపెట్టి చిట్టియ పట్టి తలుపులుగా గుమ్మాలుగా కిటికీలుగా చేశాంగా. తప్పక నా రక్షణ కొరకు నేను నీ సహజాతి వాణ్ణి ఇలా చేశాను. పాప పరిహారార్థం ఇదిగో ఇంకో మొక్కకి కాసిన నీళ్లు పోస్తున్నారు అని కాసిన నీళ్లు పొయ్యగలిగాడు అనుకోండి. ఇది అపార్ట్మెంట్లో జీవనం చేసేటటువంటి వాళ్ళకి దుర్లభమైనటువంటి విషయం. అపార్ట్మెంట్లో ఉన్నవాడు కూడా కాసిన నీళ్ళన్నా పోద్దామని ఓ కుండీలో మొక్క పెట్టుకోవచ్చు, కానీ అది చేయడు, కుక్కని పెంచుతాడు అపార్ట్మెంట్లో. అది విచిత్రం. దానివల్ల సరే అసలు ఆ విషయమే ఆశ్చర్యకరమైన, అపార్ట్మెంట్లో కుక్కని పెంచడం అన్న విషయం ఉంది చూశారు, ఆశ్చర్యకరమైన విషయం. కామన్ ఏరియాలో కడితే పక్కింటి వాడు ఒకటి ఎడతాడు, నీ లోపల కడితే రావడం మొదలెడితే పక్కింటి వాడికి డిస్టర్బెన్స్. ఎందుకంటే నీ ఫ్లోర్ కింద వాడికి రూఫ్, అదో త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్ అనేది. అది ఏది నీదో ఏది నీది కాదో ఏమీ తెలియదు. అపార్ట్మెంట్లో ఉన్నవాడికి వేదాంతం బాగా వస్తుంది. కాబట్టి అలాంటి చోట కుక్కని పెంచుతాడు, కానీ అలాంటి చోట పూలకుండి పెట్టిపోను ఒక గ్లాసు నీళ్లు పోయాడు. మొక్కలు అటువంటి ప్రతిస్పందన కలిగి ఉంటాయండి. నేను ఆ పుస్తకం మీకు పంపిస్తాను. రీసెర్చ్ చేసి జగదీష్ చంద్రబోస్ సిద్ధాంతాలని మళ్ళీ ఆవిష్కరిస్తూ ఈ మధ్యనే వచ్చిన పుస్తకం అండి అని ఆయన నాతో మొక్కల గురించి ఇవాళ మధ్యాహ్నం మాట్లాడి వెళ్ళారు. కాబట్టి
ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి ఆ రోజులలో ఆ రోహిణము అనబడేటటువంటి చెట్టు గరుత్మంతుడు వంటి మహానుభావుడు అమృతాపహరణమునకు వెడుతూ ఆహారం పట్టుకు తిరుగుతున్నాడు, పెట్టుకోవడానికి స్థానం లేదు ఆయనకి. కాబట్టి ఆ చెట్టు అంది, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, గరుత్మంతా నువ్వు వచ్చి కూర్చో, ఆతిథ్యం, మహానుభావుడు ఇంటికి వస్తే చాలు, కాబట్టి రా. అసలు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాత్ములు లోపలికి వచ్చి వెళ్ళడాన్ని అపేక్షింపబడినది అని తప్ప, ఎప్పుడూ ఆ ఇంటి గడప దాటి లోపలికి మహాత్ములు అన్న వాళ్ళు రాలేదనుకోండి, అది ఇల్లు కాదు, ఇంకొకటి. అందుకే హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్. గుండెలతో కట్టింది గృహం, ఇటకలతో కట్టింది ఇల్లు. కాబట్టి నీవు వచ్చిన కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటిని గజగచ్చపాలని ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పెళ శబ్దంతో ఈయన బరువుకి అందులో అంత వేగంతో వచ్చి వాలినప్పుడు కొమ్మ ఊగుతుంది. ఈ 2 ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు ఎలాడుతున్నారు. వాలకిల్యులు ఆశ్చర్యకరమైనటువంటి జననం ఉన్నవారు. పౌరాణిక వాంగ్మయంలో ఎక్కువ కనపడతారు, భారతం కాదు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో వాలకిల్యుల గురించి చాలా విశేషంగా వర్ణన చేస్తారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉంటారు, ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. అంగుష్ట మాత్రమైనటువంటి శరీరములు ఉన్నవాళ్ళు, కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచే మాట అంటే అయిపోతుందంటే అంత వాక్శక్తి ఉన్నవారు, అంతటి తపోనిష్టాగరిష్ఠులు. వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ తేనె పట్టు పట్టినట్టుగా ఆ కొమ్మనంతటినీ పట్టుకున్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా ఉపద్రవం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని 2 కాళ్లతోటి తాబేటిని, తాబేలు ఏనుగు పట్టుకుని, ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాలకిల్యులు కొమ్మకు అలాగే ఉండిపోయారు. 100 ఆమడల పొడుగున్న కొమ్మకి వేలాడుతున్న వాలకిల్యులు, వాళ్లతో ముందుకు వంగి గరుత్మంతుడు, నోటిలో కొమ్మ, 2 పాదములకు గజకచ్చపాలు పట్టుకుని వెడుతున్నాడు. అంటే అసలు ఆయన తేజస్సు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ధార్మికత, ఆయన విజ్ఞత మీరొక్కసారి పరిశీలన చేయండి. ఇప్పుడు ఆపదే వచ్చింది, కొమ్మ విరిగిపోయింది. ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇలా వీళ్ళని అట్టుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. మీరు గంధమాదన పర్వతం ఇప్పటికీ బదరీ వెడుతుంటే కనపడుతుంది. ఆ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది, మీరు ఆహారం తినమన్నారు, నేను అవి కొమ్మ మీద పెడితే కొమ్మ విరిగిపోయింది, దీనికి వాలకిల్యులు ఉన్నారు, నేను ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి చూసి అన్నాడు, ఆ వాలకిల్యుల్ని చూసి ప్రార్థన చేశాడు, నా కొడుకు ధార్మికుడు, ఒక మంచి కార్యం మీద బయలుదేరాడు, అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది, మీ అంత మీరే అనుగ్రహించి, అనుకోకుండా జరిగినటువంటి పరిణామమే తప్ప కావాలని చేసిన అపకారం కాదు. ఆహారం తినడం కోసం అర్ధాకలితో ఉన్నవాడు బయలుదేరి ఆ కొమ్మ పిలిస్తే పెట్టాడు. ఆగుతుందని ఆ కొమ్మ అనుకుంది, చెట్టు అనుకుంది, కానీ కొమ్మ విరిగిపోయింది ఆయన బలానికి. కాబట్టి మీరే ఆ కొమ్మని విడిచిపెట్టి కిందకి దిగిపోయి ఆయన భూమికి బాగా దగ్గరగా కొమ్మని తీసుకొస్తాడు. మీరు భూమి మీదకి దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ 2 ప్రాణులను తీసుకుని ఎక్కడో పెట్టుకుని తింటాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ వాలకిల్యులు దిగిపోయారు. అది మీరు మానసికంగా ఒకసారి ఊహ చేయండి. అదొక అద్భుతమైన చిత్రం అసలు గరుత్మంతుడి జీవితంలో. ఎందుకంటే ఈ గజకచ్చపాలు భూమికి తగలితే వాలకిల్యులు దిగడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ పొడుగు అటువంటిది, వాళ్ళిద్దరిది, తాబేలుది ఏనుగుది. వాలకిల్యులు దిగడానికి దింపాలి అని వీళ్ళు రెండింటిని వదిలితే ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ కొంచెం ప్రాణం ఉందనుకోండి మళ్ళీ కొట్టుకుంటాయి, లేదా అటు ఇటు పారిపోతాయి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే
ఇలా వంగాడు. ఈ రెండిటినీ పాదాలతో పట్టుకుని పైకెత్తి పట్టుకుని ముక్కుతో ఉన్న కొమ్మ భూమికి దగ్గరగా ఉండేటట్టు ఉంచాడు. బొట్టన వేలంతా ఉండేటటువంటి వాళ్ళకెళ్ళిలు కొమ్మ మించి భూమి మీదకి దూకేశారు. ఏదో పారాషూట్లు పట్టుకుని విమానంలోంచి దూకినట్టు దూకారు వాళ్ళు. దూకి వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాల వైపుకి వెళ్ళిపోయారు. ఆ కొమ్మని ముక్కుతో ఇలా పారేసి ఈ కచ్చపాలను పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో ఒక మాట ఒకటి ఉంది, ప్రకృతి యందు దేనిని కూడా నువ్వు నిష్కారణంగా పాడు చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల ఎవరికి ఏ ఆపద కలగకూడదు. 100 ఆమడల పొడవున్న కొమ్మని వదిలిపెట్టేశాదనుకోండి, ఆ కొమ్మ ఏ ప్రాణుల మీద పడుతుందో, ఎవరి మీద పడుతుందో, అక్కడ ఎవరో ఇంకా 2 వాళ్ళకిళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పడుతుందని. వాళ్ళంత గవుక్కుని కనపడే వాళ్ళు ఏం కారు. అందుకని ఆయన ఎంత ధార్మికుడో చూడండి. ముందు అర్ధాకలితో ఉండి తాను తినడం కన్నా తాను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆయన అన్నాడు, ధరణీసుర విరహితమగు అరణ్య దేశంబు నాకు ఆనతియుండు ఈ తరుశాఖ విడువవలయును కరము నిరోధమిది ఎనినా కశ్యపుడనియన్. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశాన్ని నాకు చెప్పండి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, బ్రాహ్మణులు లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటే చచ్చిపోతే ఏమిటండి అని కాదు దాని ఉద్దేశం. బ్రాహ్మణుడన్నవాడు ఒక్కడూ లేని చోట మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలము జాతి చేత బ్రాహ్మణుడని కాదు దాని అర్థం. పరమ ధార్మికుడై శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఉంటున్నారంటే ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని గుర్తు. ఒక్కడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆ ఒక్కడి దగ్గరైనా వింటున్నారని గుర్తు. ఆ ఒక్కడున్నా వీళ్ళెవ్వరూ పాడవడానికి వీల్లేదంటే ఆయన మాట వింటున్నారు, ఎప్పటికప్పటికి మారుతారు. కాబట్టి సావడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడు కూడా లేకుండా ఉండే ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ పారేస్తాను పట్టుకెళ్ళి కొమ్మ. అందుకే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుశ్శకునం అండి అంటారు. ఒంటరి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుశ్శకునం ఎందుకో దుశ్శకునమో తెలుసా అండి? నిజంగా శాస్త్రంలో చదువుకుని అనేక విషయములను తెలుసున్నటువంటి మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ధావళి కట్టుకుని గుళ్ళోకి వెడుతున్నాడు. ఆయన వెడుతుంటే ఆయన నీకు ఒక్కడూ దొరకడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఆయన అలా ఏం దొరకడు అస్తమానం. అలాంటి వాడు ఒక్కడే గుళ్ళోకి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతర్ముఖుడై ఉండగా బహిర్ముఖుడే అయి ఉంటాడు. వచ్చే సైకిల్ వెళ్ళే కారు చూసుకోవద్దు కాబట్టి బహిర్ముఖుడే అయి ఉంటాడు. చక్కగా సంతోషంగా నడిచి వెడుతున్నాడు. అలా ఆయన ఒక్కడు వెళ్ళిపోతుంటే ఎవరి మా నాన్న వాళ్ళు కూర్చున్నారనుకోండి, పోతున్నాడు పంతులు గారు గుళ్ళోకని ఊరుకున్నారనుకోండి. అంటే బ్రాహ్మణుణ్ణి అనువర్తించి ఇలాంటప్పుడే ఆయనతో కలిసి గుడి దాకా నడిచి మళ్ళీ గుడి నుంచి వాళ్ళ ఇంటి దాకా నడిచి ఆయన మాట్లాడితే మంచి మాటలు చెప్తూ ఉంటాడు కాబట్టి 2 మంచి విషయాలు విందామని ఆయనని అనువర్తించేవాడు ఒక్కడూ లేకుండా పోయింది సమాజం. అలా ఒక్కడే వెళ్తున్నాడంటే ధర్మం వినేవాళ్ళు లేరు. ఇవాళ ధర్మం వినేవాళ్ళు లేరు కాబట్టి లోకంలో నువ్వు ధార్మికంగా ఏ పని చేసినా ఆ పని నీకు కలిసి వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడే వెళ్ళిపోతున్నాడంటే సమాజంలో ధర్మం పోయిందని గుర్తు కాబట్టి దుశ్శకునం. అంతేగాని ఆయన వస్తే ఆయన ఏం పాడు చేసేస్తారని కాదు. అందుకని ఒంటరి బ్రాహ్మణుడు దుశ్శకునం అన్నారు. ఎందుకు ఏది దుశ్శకునమో తెలుసుకుని అనాలి, అంతేగాని గబుక్కుననేస్తే మళ్ళీ అదో నిందాయి కూర్చుంటుంది. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తారు. అంటే ఆయన అన్నాడు, హిమశైల కందరాభాగము కడ నిష్పురుషనగము కలద చోట నీ ద్రుమ శాఖ విడుము అది తానమానుషమగమ్య ఈశ్వరాదులకైనన్. నువ్వు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనబడేటటువంటి ఒక కొండ ఉంది, దాని పేరే నిష్పురుషము. అక్కడ ఎవరు అక్కడికి మనుష్యులు కారు, పరమేశ్వరుడు కూడా వెళ్ళడు, అంతలా ఉంటుంది. కాబట్టి అక్కడికి నువ్వెళ్ళు అంటే వెళ్ళగలడా? అంత శక్తి ఉన్నవాడు గరుత్మంతుడు. అక్కడికి వెళ్ళి అక్కడ వారయ్యి కొమ్మ, ఎవరికి ఏ ఆపద కలగదు, అక్కడ పడిపోతుంది. ఉత్తర క్షణాలు ఎక్కడుందనుకుంటున్నారు? నిష్పురుషం 1,00,000 యోజనముల దూరంలో ఉంది అక్కడి నుంచి, గంధమాదన నుంచి. ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు 1,00,000 యోజనములు. అంటే ఆయన గమన శక్తి అటువంటి. ఎగిరిపోయి ఆ కొమ్మను అక్కడ వారేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదే చక్క ఈ రెండింటినీ పెట్టుకుని హాయిగా ఆరంభించాడు. కడుపు నిండిపోయింది. అంటే ఇన్ని ధర్మ సూక్ష్మాలతో ముందు ఇతర భూతముల యొక్క హితం చూస్తే తప్ప నీ హితమును నువ్వు చూసుకుని తినేయకూడదు.
ఎవడెలా పోతే నాకు ఎందుకండి నేను తినేస్తానని అనకూడదు. ఇతర భూతముల యొక్క హితమును చూసిన తరువాత మాత్రమే తాను తినవలే. అందుకే మనకి గృహస్థాశ్రమ ధర్మంలో ఒక లక్షణం చెప్తారు. గృహస్థు ఎప్పుడు భోజనానికి కూర్చోవచ్చు అంటే, మనం అన్ని పాటిస్తున్నామా అన్నది పక్కన పెట్టండి, కనీసం తెలుసుకుంటే దోషం లేదుగా. తాను అతిథికి పెట్టాలి. ముందు అతిథికి పెట్టి ఇంట్లో ఉన్నటువంటి భూతములకు ఆహారమును ఇవ్వాలి. బయట ఉండేటటువంటి పక్షులు, కుక్కలు, కాకులు మొదలైనటువంటి వాటికి కొంత భాగాన్ని పడేయాలి. పిడత తీసి విస్తట్లో పెట్టమని శాస్త్రాలలో లేదు. అలా పెట్టకూడదు. పిడతలు పెట్టడం అన్నది ఒక్కసారి. అది ఇంట్లో అస్తమానం ప్రతిరోజు పిడతలు పెట్టుకునే సంప్రదాయం పెట్టుకోకూడదు. తన భోజనానికి ముందే ఇమ్మని చెప్పిందంటే ధర్మశాస్త్రంలో. తన భోజనం కన్నా ముందు ఆ ప్రాణులకు పెట్టి తరువాత తాను భోజనానికి కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు తాను స్వీకరిస్తాడు. కాబట్టి తాను తినే ముందు 10 మందికి తినిపించి తినడం ధర్మశాస్త్రం. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆర్షధర్మం. కాబట్టి ఆయన తను తినలేక కాదు, అంత ఆకలితో ఉన్నా ముందు వాళ్ళు క్షేమంగా ఉండడం, ఆ కొమ్మ వల్ల ఇతరులకి ఇబ్బంది రాకుండా కొమ్మని పడేయడం, ఇన్ని చేసి అన్నిటికీ పెద్దవారైనటువంటి తండ్రిని సంప్రదించి ఈ పనులు పూర్తి చేసి అప్పుడు ఆయన తాను తినవలసిన పదార్థాన్ని తాను తిన్నాడు. అందులో మనం స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యని సంప్రదించవద్దని కాదు, కరణేషు మంత్రి. భార్యని సంప్రదించి తీరాలి. ఆ మాటకొస్తే ఆవిడిది ఇల్లు ఐశ్వర్యం, నువ్వు అందులో ఉంటున్నవాడి. నేను మొన్ననే మీకు చెప్పాను, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే, భార్యకి వశుడై ఆవిడ అధర్మం చెప్పినా కూడా ఏదైనా రజోగుణ ప్రకోపంతో మా ఆవిడ చెప్పింది నేను కాదనలేదండని చేసిన వాడికి తప్పు. ఒక్కొక్కసారి తను పొరపాటుగా ఆలోచించవచ్చు. భార్య బాగా ఆలోచించి వద్దండి అలా చేయకండి అని చెప్తుంది, వినాలి. ఒక్కొక్కసారి భార్య పొరపాటు పడుతుంది, తప్పు. నువ్వు అలా అనకు, ఇది ధర్మం కదూ, అందుకని ఇలా చేద్దాం. బాగుందండి మీరు చెప్పింది, చెయ్యండి అంది. అప్పుడు అలా చెయ్యాలి. ఇద్దరూ కలిసి నిర్ణయించుకునే చెయ్యాలి తప్ప అసలు భార్యని సంప్రదించనేకూడదు. భార్యని సంప్రదించి చేసినవి ప్రళయం తెస్తాయి అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అసలు భార్యని సంప్రదించకుండా ఏది ఉండకూడదనే పరమేశ్వరుడు చెప్పాడు. ఆ మాటకు వస్తే భార్యకి చెప్పకుండా సభలో కూడా చెప్పకూడదు. ఇది పరమేశ్వరుడు చెప్పాడా? ఆవిడ అడుగుతుంది పరమశివుణ్ణి. అడిగితే పరమశివుడు భార్యకి చెప్తాడు, పార్వతీదేవికి. పార్వత్యువాచ అని ఉంటుంది. శివుడు పార్వతికి చెప్తాడు. పార్వతికి చెప్పింది లోకానికి తెలుసు. కాబట్టి ప్రవచనం చేయడానికి వచ్చేటప్పుడు కూడా యథార్థంగా ప్రవచనం చేయడము అంటే ఆ రోజు చెప్పబోయే విషయాన్ని సంగ్రహంగానైనా, ఏమో అమృతాభరణం చెప్పడానికి వెళ్ళొస్తున్నాను ఇవ్వాలని చెప్పాలి. ఆవిడ రాకపోతే తనతోటి